హలో అండి. ఇవాళ వెరైటీగా బెంగన్ భర్తా చేసుకుందామా? ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. ఎందుకంటే దీన్ని స్టవ్ పైన కాల్చి చేస్తాం కదా, సో స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. రండి మరి చేసుకుందాం. దీనికి మనము మెయిన్గా ఒక పెద్ద వంకాయ తీసుకుందాము, 2 టమాటాలు, ఒక ఆనియను అండ్ తాలింపులోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీరా పొడి తీసుకుందాము. ఇప్పుడు వంకాయలని, టమాటాలని 4 వైపులు ఇట్లా కాట్లు పెట్టేసేసి ఆయిల్ రాద్దాం వాటికి. ఎందుకంటే స్టవ్ మీద కాల్చేప్పుడు అవి పగిలి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి, ఇల్లంతా చిల్లే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ముందే కాట్లు పెట్టామనుకోండి అవి పగలవు. ఇప్పుడు స్టవ్ మీద వంకాయ, టమాటా పెట్టి కాలుద్దాము అన్ని వైపులా. నేనైతే పుల్కా చేసేది ఉంటుంది కదా జాలి, అది పెట్టి దాని మీద కాలుస్తున్నాను. మీరైతే డైరెక్ట్ అయినా కాల్చుకోండి, ఒకవేళ అది ఉంటే కనుక జాలి దాని మీద కాలవండి. ఇలా మంచిగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి వాటర్ వేసి చల్లారబెడదాము. ఇవి చల్లారే లోపల మనము ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. వంకాయ, టమాటా చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుదాము. ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, గార్లిక్, జింజర్ పేస్ట్ వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుదాం. ఇప్పుడు పసుపు, టమాటా కూడా వేసి టమాటా ఉడకనిద్దాం కొద్దిసేపు మూత పెట్టి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ కూడా వేసేసి ఉప్పు, కారము, ధనియా, జీరా పొడి కూడా వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక 4-5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.